హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. VXI నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. డేటా ఎంట్రీ జాబ్స్ అండి. మనం డేటా ఎంట్రీ చేయవలసి అయితే ఉంటుంది కంప్యూటర్లో. మంత్లీ 30,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా, ఏ విభాగంలో 12th పాస్ అయినా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి 3 months అయితే ట్రైనింగ్ ఉంటుంది. 3 months ట్రైనింగ్లో మనం ఆఫీస్కి వెళ్ళవలసి అయితే ఉంటుంది. దాని తర్వాత మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఎవరైనా మిస్ చేసుకోకుండా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాము. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే VXI గ్లోబల్ సొల్యూషన్స్ నుంచి ఈ యొక్క జాబ్స్ అయితే మనకి వాక్ అండ్ డ్రైవ్ ద్వారా మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మన ఛానల్ నుంచి అన్ని జెన్యూన్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాము. కాబట్టి ప్రతి ఇంటర్వ్యూకి, ప్రతి జాబ్స్కి అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే 10 జాబ్స్కి అప్లై చేసుకుంటే ఒక జాబ్ రావడం చాలా కష్టంగా ఉంది ఇప్పుడు. కాబట్టి అప్లై చేసుకోండి, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. అటెండ్ అవుతేనే కదండి జాబ్స్ వస్తాయి, లేదంటే ఎలా వస్తాయి? మనం ఇది ఫేకా రియలా అంటే అది కాదు కదండి. మేము నోటిఫికేషన్ వచ్చిందా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మాకేమొస్తుంది? ఏమీ రాదు. ఓకేనా? అన్ని జెన్యూన్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాము. కాబట్టి మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. అటెండ్ అవుతే ఖచ్చితంగా జాబ్స్ అయితే కంపల్సరీగా అయితే వస్తాయి. ఈ యొక్క జాబ్స్ అయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 3 months అయితే మనకి ట్రైనింగ్ ఉంటుంది. 3 months తర్వాత మనకి ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. కాబట్టి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఫ్రెషర్స్ని అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఓకేనా? దీనికి ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం లేదు. మనకి 50 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 2.5 నుంచి 3 lakhs per annum అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతో మనకి షిఫ్ట్ అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి షిఫ్ట్ అలవెన్సెస్తో పాటు మనం మంత్లీ 30,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? మనకి ఈ యొక్క గ్లోబల్ సర్వీస్ సంబంధించి ఈ యొక్క సంస్థ ఎక్కడుందంటే హైదరాబాద్ నుంచి మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. ఈ యొక్క హైదరాబాద్లో అయితే ఒక జాబ్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. అంటే 3 months అయితే మనము ట్రైనింగ్లో అయితే ఉండాల్సి ఉంటుంది. ఆ ట్రైనింగ్ తర్వాత మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇచ్చే అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట. ఇక్కడ మస్ట్ హ్యావ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే సిమీ వాయిస్, ఫ్రెషర్ వాయిస్ ప్రాసెస్, వాయిస్ సపోర్ట్కి సంబంధించి అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట. ఓకేనా? అలాగే మనకి అదర్ కీ స్కిల్స్ చూసుకున్నట్లయితే ఇంటర్నల్ వాయిస్ ప్రాసెస్ ఉంటుంది. ఇంటర్నల్ ప్రాసెస్ BPO నాన్ వాయిస్కి సంబంధించి అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకి అన్ని వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా మనకి ఈ యొక్క జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇంటర్నల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి అన్నమాట. ఓకేనా? లుకింగ్ ఓన్లీ ఇమీడియట్ జాయినర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళైతే మాకు కావాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఇంటర్వ్యూ ఆ యొక్క టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 3 PM వరకు అయితే మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. మండే టు ఫ్రైడే. ఓకేనా? ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట. మండే టు ఫ్రైడే 10 AM టు 3 PM వరకు మనకి యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. వర్చువల్ ఇంటర్వ్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఎటువంటి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. డైరెక్ట్ మనం ఆఫీస్కి వెళ్ళి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. మనకి నైట్ షిఫ్ట్ ఉంటాయి, రొటేషనల్ షిఫ్ట్ అంటే చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట షిఫ్ట్స్. ఓకేనా? అలాగే మనకి ఈ యొక్క జాబ్ వచ్చినట్లయితే మనకి ఏం చేయాలి అంటే, మనం కస్టమర్స్ ఉంటారండి. కస్టమర్స్ ఏదైనా ప్రాబ్లంతో వస్తే ఆ కస్టమర్కి సంబంధించి మనము రెస్పాండ్ అవ్వాలి. ఎలా రెస్పాండ్ అవ్వాలి అంటే, టెలిఫోన్ అంటే మనము
కాల్స్ మాట్లాడడం ద్వారా వాళ్ళకి సొల్యూషన్ అయితే ఇవ్వాలి. లేదంటే చాట్ ప్రాసెస్ అయితే ఉంటుంది, ఈమెయిల్ ప్రాసెస్ ఉంటుంది. ఈ 3 సంబంధించి మనకైతే జాబ్ అయితే ఉంటుందన్నమాట. అంటే మీకు బాగా మాట్లాడడం వస్తుంది అంటే మీకు ఫోన్కి సంబంధించి కాల్స్ మాట్లాడడం సంబంధించి ఇవ్వడం అయితే జరుగుతుంది. లేదు మంచిగా వాట్సాప్లో చాట్ చేస్తున్నారంటే చాట్కి సంబంధించి మనకైతే చేయవచ్చు అనమాట. లేదు ఈమెయిల్కి సంబంధించి మనం ఈమెయిల్స్ మంచిగా చేస్తాము అంటే ఈమెయిల్కి సంబంధించి మనకి ఒక కస్టమర్కి రెస్పాండ్ అయ్యే విధంగా మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి కస్టమర్స్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మనకి మంచిగా రెస్పాండ్ అవ్వాలి వాళ్ళకి. ఓకేనా, మంచిగా ఇంటరాగేషన్ అయినట్లయితే మనకి మంచిగా ఉంటుంది అనమాట. ఓకేనా, మనకి జాబ్ కూడా మంచిగా పర్మనెంట్ అయ్యే అవకాశం అయితే కల్పిస్తారు. ఓకేనా, మనం మంచిగా స్కిల్స్ ఉంటేనే కదండి మనకు కూడా ఒక సంస్థలో చేయడానికి మనకు కూడా హోప్ అయితే ఉంటుంది. ఓకేనా, ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మినిమం 2 years కాలేజ్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనకి 2 years ఎడ్యుకేషన్ అంటే మనకి ఇంటర్మీడియట్ ఏ విభాగంలో 12th పాస్ అయినా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఇంగ్లీష్కి సంబంధించి మంచిగా రాయాలి, మంచిగా చదవాలి, మంచిగా మాట్లాడగలగాలి. అయితే ఇంగ్లీష్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్లయితే ఈ యొక్క ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఇవ్వడం జరిగింది. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్లయితే ఒక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. జాబ్ కూడా మనకి ఈజీగా అయితే రావడం అయితే జరుగుతుంది. శాలరీస్ వచ్చేసి మనకి 2,50,000 అని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి షిఫ్ట్లు వైజ్ కూడా మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 30,000 అయితే మనం మంత్లీ శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా, మనకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనము ఆధార్ కార్డు కంపల్సరీగా తీసుకెళ్ళాలి, అలాగే అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళవలసి అయితే ఉంటుంది అనమాట. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకండి, ఆధార్ కార్డు రెజ్యూమ్ అయితే కంపల్సరీగా అయితే తీసుకెళ్ళాలి. రెజ్యూమ్ ఎప్పుడుతో తీసుకెళ్ళకండి, అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. ఓకేనా, ఇంటర్వ్యూ రౌండ్స్ ఎలా ఉంటాయి అంటే మనకి 4 rounds అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి అసిస్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ టైపింగ్ సంబంధించి అయితే ఉంటుంది. నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ అంటే మీకు శాలరీస్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాని డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. అలాగే మనకి మీ బ్యాక్గ్రౌండ్ అనమాట, మీ సెల్ఫ్ బ్యాక్గ్రౌండ్ అలాగే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి అయితే అడగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 3rd రౌండ్ వచ్చేసి మనకి ఒక జాబ్ నైట్ షిఫ్ట్ చేయగలరా, డే షిఫ్ట్ చేయగలరా, ఎలా అన్నిటికీ రెడీనేనా అని చెప్పేసి అయితే మనకి ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. 3rd రౌండ్ దాంట్లో మనం అన్నీ ఎస్ అని చెప్పేసి మనకి ఇది కంప్లీట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 4th ఈ యొక్క 3 కంప్లీట్ అయితే 4th రౌండ్ అయితే మనకి ఈజీగా అయితే క్వాలిఫై అయితే అవుతాం అనమాట. ఓకేనా, ఇది ఫస్ట్ 3 rounds అయితే మనకి టఫ్గా అయితే ఉంటుంది. 4th రౌండ్ ఆటోమేటిక్గా మనము అయిపోతుంది అనమాట. ఓకేనా, మనకి యొక్క ఇంటర్వ్యూస్ జరుగు అడ్రస్ వచ్చేసి మనకి విఎక్స్ఐ గ్లోబల్ సర్వీస్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ హబ్ అని చెప్పైతే మనకి అడ్రస్ పూర్తిగా అడ్రస్ అయితే మనకి హైదరాబాద్ 500018 పూర్తి అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అడ్రస్ని మీరు కాపీ చేసుకొని గూగుల్ మ్యాప్లో కొట్టేస్తే మనకు అడ్రస్ వచ్చేస్తుంది. అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోయి మనము ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. లేదంటే విఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి మనకి ఒక ఆటో వాళ్ళకి చెప్పినా మనకి అక్కడ వదిలేస్తారు. మనము ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. మనకి డిపార్ట్మెంట్ వచ్చేసి కస్టమర్ సక్సెస్ సర్వీస్ ఆపరేషన్కి సంబంధించి అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకి రోల్ కేటగిరీ వాయిస్ బ్లెండెడ్కి సంబంధించి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్స్ అండి ఇవి. మనకి నాట్ రిక్వైర్డ్ గ్రాడ్యుయేషన్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే ఉంటాయి. వాట్సాప్ ఛానల్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అయ్యండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.